Hi, hello, welcome to Icon India YouTube channel. Please do like and subscribe to our channel. So, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం, 121 to 130. ఓకే రైట్. ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ వస్తుందని ఒక్కసారి చూస్తూ ఉండండి. రైట్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్డ్ ఫర్ మెజరింగ్ డెన్సిటీ ఆఫ్ మిల్క్ అండి. మిల్క్ యొక్క డెన్సిటీ మనం జనరల్గా యూస్ చేసే వర్డ్ ఏంటి, ప్యూరిటీ ఆఫ్ మిల్క్ అంటుంటాం. ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తాం? సో దాన్నే మనం ఫిజిక్స్లో టెక్నికల్గా మాట్లాడితే దాన్ని డెన్సిటీ ఆఫ్ మిల్క్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏంటండి, లాక్టోమీటర్. సింపుల్గా మిల్క్, ఇప్పుడు మిల్క్లో ఏంటి లాక్టోమీటర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్లో మనం ఒక బ్యాక్టీరియా వేస్తాం, పెరుగు అవుతుంది కదండి. ఆ బ్యాక్టీరియా పేరేంటి, లాక్టిలో బ్యాసిలస్. అంటే లాక్టో అనేది మిల్క్కి సంబంధించింది. లాక్టిలో బ్యాసిలస్ ఏం చేస్తుంది, మిల్క్ని కర్డ్ చేస్తుంది కదా. అంటే మీనింగ్ ఏంటి అంటే లాక్టో అంటే సంథింగ్ రిలేటెడ్ టు మిల్క్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మిల్క్ యొక్క డెన్సిటీ లేదా ప్యూరిటీ అంటాం కదండి, మెజర్ చేయడం. హైడ్రో అంటే ఏంటండి, వాటర్. సో అంటే వాటర్ అంటే జనరల్లీ వాటరే కాదు, ఏదైనా రిలేటివ్ డెన్సిటీస్ ఆఫ్ ఎనీ లిక్విడ్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీస్ని యూజ్ చేసేదే హైడ్రోమీటర్ అండి. లిక్విడ్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీ, ఓకే, ఆర్డి. ఓకే, లిక్విడ్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీ. ఇది మిల్క్ యొక్క డెన్సిటీ. బారోమీటర్ అంటే ఏంటండి, బారోమీటర్ అంటే ప్రెషర్కి సంబంధించింది. ప్రెషర్ని దేంట్లో మెజర్ చేస్తాము, ఐ మీన్ యూజింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్, బారోమీటర్. రైట్. థర్మోమీటర్ అందరికి తెలిసిందే, ఇదేంటి టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ని మెజర్ చేసేది థర్మోమీటర్. ఫైన్. సో డెన్సిటీ ఆఫ్ మిల్క్ అనేది ఏంటి, ఆప్షన్ బి, లాక్టోమీటర్. గుర్తుపెట్టుకోవాలండి, క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వోల్ట్ మీటర్. ఈ క్వశ్చన్ ఒక్కసారి నోటీస్ చేస్తూ ఉండాలండి, చాలాసార్లు వస్తూనే ఉంది. రైట్. వోల్ట్ మీటర్ అనేది దేనికి కొలవాలి, ఆ పేరులోనే ఉంది, వోల్టేజ్. వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ని కొలిచేదే. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఏ ఇన్స్ట్రుమెంట్ అండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీటర్ లేదా ఆర్ మ్యాగ్నెటోమీటర్ అని కూడా అనొచ్చండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కొలవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఫ్లక్స్ మీటర్ లేదా మ్యాగ్నెటోమీటర్. ఎలక్ట్రిక్ కరెంట్ ఏదండి, అమ్మీటర్ లేదా ఆంపియర్ మీటర్. అమ్మీటర్ అనే ఇన్స్ట్రుమెంట్తో కరెంట్ని మెజర్ చేస్తుంటాం. సో మన క్వశ్చన్ ఏంటి, వోల్ట్ మీటర్ దేన్ని కొలుస్తుంది, వోల్టేజ్. సో మీరు కంగారు పడొద్దండి, కొన్నిసార్లు వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వోల్టేజ్ ప్లేస్లో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా ఇవ్వచ్చు. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఓకే, ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వచ్చు. ఓకేనా, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలండి. ఓకే రైట్. నెక్స్ట్ కొన్నిసార్లు ఈఎంఎఫ్ కూడా రావచ్చండి. ఈఎంఎఫ్ కూడా ఉండొచ్చు ఆప్షన్స్ని బట్టి. రైట్. నెక్స్ట్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ వోల్టేజ్ దేంతో మెజర్ చేస్తాం? మనం ఇందాక చెప్పాము, మళ్ళొకసారి కూడా డిస్కస్ చేద్దాము. అమ్మీటర్ అనేది దేనికి కొలుస్తుందండి, కరెంట్ని. ఓకే, కరెంట్ని కొలిసే మిషనే అమ్మీటర్. ఓకే, గాల్వనోమీటర్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ 3 మిషన్స్ చాలామందికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు సార్ అంటే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో జనరల్లీ ఈ గాల్వనోమీటర్, అమ్మీటర్ ఎక్కువగా కన్ఫ్యూజన్, ఈ రెండు ఏ అండ్ సి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి, అండ్ నెక్స్ట్ బి అండ్ డి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. ఎలాగో చూద్దాం. గాల్వనోమీటర్ అండి, ఇట్ విల్ మెజర్ స్మాల్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ కరెంట్, చిన్న కరెంట్స్ని జనరల్లీ ఇది కొలుస్తుంది. అండ్ అదే కాకుండా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎటువైపు వస్తుంది, ఎటువైపు వెళ్తుంది, డైరెక్షన్ ఆఫ్
కరెంట్. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటండి, కరెంట్ ఎటువైపు వెళ్తుందో కూడా చెప్తుంది గాల్వనోమీటర్. అదే మనకి ఇక్కడ అమ్మీటర్ తీసుకోండి, ఎంత చిన్న కరెంట్ పెద్ద కరెంట్ ఏదైనా ఉండదు, సో కరెంట్ని కొలవడానికి అమ్మీటర్ యూస్ చేస్తాం. బట్ ఇది కరెంట్ యొక్క డైరెక్షన్ని చెప్తుందా అండి? నో, అమ్మీటర్ చెప్పదు. ఇది ఈ రెండు మిషన్స్లో ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పొటెన్షియోమీటర్, వోల్ట్ మీటర్, ఈ రెండు కూడా వోల్టేజ్ని కొలుస్తాయి. ఈ రెండు ఎలాగైతే కరెంట్ని కొలిచాయో ఈ రెండు కూడా వోల్టేజ్నే కొలుస్తాయండి. మరి అదే కాదు నేను చెప్పేది ఏంటి, లిటిల్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ ఎక్కువగా ఇస్తాడు. అయితే మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు అండి, వోల్టేజ్ సార్ ఏది తీసుకోవాల్సి అంటే ఎప్పుడు వోల్ట్ మీటరే తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ పొటెన్షియోమీటర్ ఏంటంటే, సపోజ్ మనకి ఆప్షన్లో వోల్ట్ మీటర్ లేదనుకోండి, దెన్ యూ కెన్ ప్రిఫర్ పొటెన్షియోమీటర్. మరి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో మనకు ఒక టూ టర్మినల్స్ యూస్ చేసి ఓకే సర్క్యూట్లో ఒక 2 పాయింట్స్ దగ్గర మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, వోల్టేజ్ డిఫరెన్స్, ఐ మీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ 2 టర్మినల్స్లో సర్క్యూట్లో ఎక్కడైనా సరే, అది బ్యాటరీ అయినా ఉండొచ్చు లేదా బ్యాటరీ కాకుండా మిగిలిన సర్క్యూట్లో అయినా ఇది యూస్ చేయొచ్చు. అయితే ఇక్కడ పొటెన్షియోమీటర్లో ఏమవుతుందండి, మనకి 3 టర్మినల్స్ వాడతాము. ఓకే 3 టర్మినల్స్ వాడుతూ మనకి ముందే తెలిసిన ఒక ఈఎంఎఫ్ని పెట్టేసుకొని, అంటే ముందే తెలిసిన ఒక ఈఎంఎఫ్, ఒక బ్యాటరీ ఉందనుకోండి, మనకు తెలుసు అది, దానితో తెలియని ఈఎంఎఫ్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేదే పొటెన్షియోమీటర్. సో ఇది కూడా వోల్టేజ్ గుర్తుపడుతుంది, ఈఎంఎఫ్ని గుర్తుపడుతుంది, కానీ ఒక తెలిసిన ఈఎంఎఫ్తో తెలియని దాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మెయిన్గా ఈ పొటెన్షియోమీటర్ని యూజ్ చేస్తాం. ఈ వోల్ట్ మీటర్ ఎక్కడన్నా, ఐ మీన్ 2 టర్మినల్స్ని పెట్టంగానే అది ఏం చేస్తుంది, వోల్టేజ్ అనేది చెప్పేస్తుంది. సో మనకి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఆప్షన్ బీనా డీన్ అంటే ఎప్పుడు కూడా ఓకే వోల్ట్ మీటర్తోనే వెళ్ళాలి. ఫైన్. నెక్స్ట్ గాల్వనోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్. నేను ఇందాక కూడా అందుకే స్పెసిఫిక్గా చెప్తున్నాను ప్రతి ఆప్షన్. సో గాల్వనోమీటర్ ఏమని చెప్పానండి ఇందాక, ఓకే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ చెప్పడంతో పాటు అండ్ స్మాల్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ కరెంట్, చిన్నపాటి కరెంట్స్ని కూడా డిటెక్ట్ చేస్తుంది, గుర్తుపడుతుంది. చిన్న కరెంట్స్ని చెప్తుంది, ఎంత కరెంట్ వస్తుంది చెప్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుందో కూడా చెప్పేదే గాల్వనోమీటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు డిటెక్ట్ కరెంట్ ఇన్ ఎ సర్క్యూట్. సో కరెంట్ అని చెప్తున్నాడండి, కరెంట్ని గుర్తుపట్టే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఓకే మనకి ఇక్కడ చూస్తే గాల్వనోమీటర్ ఉంది. ఓకే సపోజ్ ఓకే గాల్వనోమీటర్ ప్లేస్లో అమ్మీటర్ ఉంది. ఓకే గాల్వనోమీటర్ ఉన్నా ఓకే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, లేదా అమ్మీటర్ కూడా ఉండొచ్చు. అమ్మీటర్ ఓకే యాంపియర్ మీటర్ అంటే పేర్లు కన్ఫ్యూజ్ చేయడానికి యాంపియర్ మీటర్ అని కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే కరెంట్ని యాంపియర్లో చెప్తాం, అలా వాడు యాంపియర్ మీటర్ అని కూడా ఇచ్చి జస్ట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తుంటాడు. కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఆప్షన్ అమ్మీటర్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా గాల్వనోమీటర్ ఉంది కదా ఇదైనా ఓకే. గాల్వనోమీటర్ ఏం చేస్తుంది అన్నాను ఇందాక కూడా, డైరెక్షన్ చెప్తుంది, కరెంట్ డైరెక్షన్ అండ్ చిన్నపాటి కరెంట్స్ని మెజర్ చేస్తుంది. అమ్మీటర్ పెద్ద కరెంట్స్ని అయినా మెజర్ చేస్తుంది, కానీ ఇట్ డజంట్ గివ్ అస్ స్పెసిఫైడ్ డైరెక్షన్, కరెంట్ ఎటువైపు వెళ్తుందో చెప్పదు, కానీ కరెంట్ని మెజర్ చేస్తుంది. ఈ రెండింటికి ఆ డిఫరెన్స్ బాగా నోటీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అనిమోమీటర్, ఇది కూడా బాగా ఇంపార్టెంట్ అండి, దీని మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి స్పీడ్ ఆఫ్ విండ్ యొక్క అంటే గాలి ఎంత స్పీడ్గా తీవ్రంగా వెళ్తుంది, విండ్ యొక్క స్పీడ్ ఆఫ్ విండ్, ఇది గుర్తుపెట్టుకోవాలండి, చాలాసార్లు వస్తుంది. ఇంకా బ్యారోమీటర్ మనం ఇప్పటికీ చాలాసార్లు డిస్కస్ చేసాము. సో ప్రెషర్ని కొలవడానికి యూజ్ చేసే మిషనే బ్యారోమీటర్. నెక్స్ట్ లాక్టోమీటర్, ఇందాక కూడా చెప్పాము, లాక్టో అంటే మిల్క్కి సంబంధించింది. ఓకే లాక్టిలోబాసిల్లస్, ఓకే పెరుగు కావాలంటే ఏమేస్తాం, తోడేస్తాం, ఆ తోడులో ఏముంటుంది ఈ బ్యాక్టీరియా, దాని పేరేంటి లాక్టిలోబాసిల్లస్. అంటే లాక్టో అంటే మిల్క్ని కర్డ్ లాగా చేసే బ్యాక్టీరియా పేరు అది, అలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. లాక్టో అంటేనే మిల్క్. ఓకే మిల్క్కి సంబంధించి అంటే మిల్క్ యొక్క డెన్సిటీ లేదా ప్యూరిటీ,
మిల్క్ యొక్క డెన్సిటీ అన్నా పర్లేదు, లేదా ప్యూరిటీ ఆఫ్ మిల్క్ ఏ ఇన్స్ట్రుమెంట్ అండి, ఏ ఇన్స్ట్రుమెంట్, లాక్టోమీటర్. ఓకే, ఫర్దర్. సో మన ఆప్షన్ ఏంటండి, కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ గాల్వనోమీటర్, రైట్. నెక్స్ట్, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ స్పీడ్ ఆఫ్ మోటార్ మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. వెహికల్లో మన మోటార్ యొక్క స్పీడ్, వెహికల్ యొక్క స్పీడ్ని చెప్పేది ఎవరండి, స్పీడోమీటర్ స్పీడ్ని మెజర్ చేస్తుంది. అండ్ వోల్ట్ మీటర్ ఇందాక డిస్కస్ చేసాం. వోల్ట్ మీటర్ ఏం మెజర్ చేస్తుందండి, వోల్ట్ మీటర్ వోల్టేజ్ లేదా కొన్నిసార్లు పొటెన్షియల్ డిఫరెన్స్, ఇలా పేర్లు పీడీ, పొటెన్షియల్ డిఫరెన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కొన్నిసార్లు ఈఎంఎఫ్ కూడా రావచ్చండి, పర్లేదు, ఏది ఉన్నా మీరు ఏం కంగారు పడద్దు. ఈఎంఎఫ్ ఓకే, వోల్టేజ్ని ఈఎంఎఫ్ అని కూడా అనొచ్చు కొన్ని సందర్భాల్లో. ఓకే, రైట్. నెక్స్ట్, లాక్టోమీటర్ అంటే ఏమని డిస్కస్ చేసాము, మిల్క్ యొక్క డెన్సిటీ లేదా మిల్క్ యొక్క ప్యూరిటీ, మిల్క్ డెన్సిటీ లేదా ప్యూరిటీ ఆఫ్ మిల్క్ చెక్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరు. నెక్స్ట్, వీలోమీటర్ అంటే ఇదేంటంటే స్పీడ్ ఆఫ్ విండ్, కంగారు ఏం లేదండి, స్పీడ్ ఆఫ్ విండ్ ఇన్ ఏ పర్టికులర్ గివెన్ ఏరియా, ఒక పర్టికులర్ ఏరియాలో, ఆ పర్టికులర్ చిన్న ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాలో విండ్ యొక్క స్పీడ్, ఓకే, విండ్ యొక్క స్పీడ్ని చెప్పేదే వీలోమీటర్. ఇది విండ్ స్పీడ్ని ఒక పర్టికులర్ ఏరియాలో చెప్తుంది, విండ్ స్పీడ్ని ఇన్ ఏ కన్ఫైన్డ్ ఏరియా లేదా ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా అని రాస్తున్నాను. ఓకే, స్పెసిఫిక్ ఏరియా, ఒక పర్టికులర్ ఏరియాలో, ఒక చిన్న ఏరియాలో విండ్ స్పీడ్ ఎంత ఉందో వీలోమీటర్. నేను ఇందాక అనిమోమీటర్ అన్న, విండ్ స్పీడ్ అది కూడా విండ్ స్పీడే, కానీ ఇది ఒక పర్టికులర్ ఏరియాలో చెప్తే అప్పుడు అది వీలోమీటర్ అవుతుంది. ఆ కొద్దిపాటి డిఫరెన్సెస్ మనం నోటీస్ చేస్తుండాలి. సో స్పీడ్ ఆఫ్ మోటార్ ఏంటి, స్పీడోమీటర్. నెక్స్ట్, అమ్మీటర్ దేన్ని మెజర్ చేస్తుందండి, కరెంట్ని మెజర్ చేస్తే. అమ్మీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేస్తే. ఓమ్ మీటర్ దేన్ని మెజర్ చేస్తుంది, ఓం పేరులో ఉంది కదండి. ఓం అంటే ఏంటి, రెసిస్టెన్స్. ఓం ఎవరి యూనిట్, రెసిస్టెన్స్. సో ఆప్షన్ ఈజ్ రెసిస్టెన్స్ అండి, రెసిస్టెన్స్. ఓమ్ మీటర్ అనేది రెసిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. ఇక్కడ ఇంకొన్ని చూద్దాం. వోల్టేజ్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి, వోల్ట్ మీటర్. ఈ ఆప్షన్ లేకపోతే ఓకే, అప్పుడు మనం పొటెన్షియోమీటర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రెషర్ బ్యారోమీటర్, రెసిస్టెన్స్ అండి, ఇదేమో కదా మన ఆప్షన్. ఓమ్ మీటర్, కంగారు ఏం లేదండి. స్పీడ్ ఇందాక డిస్కస్ చేసావే ఇవన్నీ. స్పీడ్ ఏంటి, స్పీడోమీటర్, రైట్. నెక్స్ట్, ఓకే, ఒక్కసారి క్వశ్చన్స్ నోటీస్ చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు క్వశ్చన్ రిపీట్ అవుతుందనేది మనం నోటీస్ చేస్తూ ఉందాం. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ పవర్ అండ్ స్పీడ్ ఆఫ్ విండ్ అంటే మనం ఏం చెప్పాము, అనిమోమీటర్ ఇందాక డిస్కస్ చేస్తూ వచ్చాము చాలాసార్లు. అయితే ఇక్కడ స్పీడోమీటర్ ఉందిగా, అంటే విండ్ యొక్క స్పీడ్ ఉంది కదా సార్, స్పీడోమీటర్ ఆప్షన్ మనం ఏం చేస్తాము, సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. స్పీడోమీటర్ మన వెహికల్లో అలా గుర్తుపెట్టుకుందాం. ఇదేంటి, స్పీడ్ అంటే స్పీడ్నే మెజర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఎక్కడ చూస్తాం, స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ లేదా వెహికల్, బట్ నాట్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ విండ్ స్పీడ్ కాదు. జనరల్గా వెహికల్స్ స్పీడ్ లేదా వేరే వాటి యొక్క స్పీడ్ చెప్తుంది, కానీ విండ్ స్పీడ్కి ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉందండి, దాన్ని అనిమోమీటర్. మనం న్యూస్లో చూస్తుంటాం, తుఫాన్ వస్తుంది అన్నప్పుడు ఒక చిన్న మిషన్ తిరుగుతుంటుంది, దాని పేరే అనిమోమీటర్ అండి. ఓకే, థర్మోమీటర్ దేన్ని, టెంపరేచర్ని మెజర్ చేయడానికి థర్మోమీటర్ వాడతాం. లాక్టోమీటర్ ఇందాక తెలిసిందే, ప్యూరిటీ ఆఫ్ మిల్క్ లేదా మిల్క్ యొక్క డెన్సిటీ, ఇది మిల్క్కి సంబంధించిన మిషన్. సో అనిమోమీటర్ అనేది ఏంటి, స్పీడ్ ఆఫ్ విండ్ అండి, ఆర్ పవర్ ఆఫ్ విండ్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే మిషన్ పేరే అనిమోమీటర్. సో అవర్ ఆప్షన్ ఈస్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మెజర్డ్ టెంపరేచర్ వితౌట్ టచింగ్ టు ఆబ్జెక్ట్ని టచ్ చేయకుండా టెంపరేచర్ చెప్పే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ థర్మామీటర్ చూసి ఉంటారు, ఇలా మనం పట్టుకున్నప్పుడు లేదా టంగ్ కింద పెట్టినప్పుడు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఇట్ డిపెండ్స్. ఓకే,
ఇలా టంగ్ కింద పెట్టేసి ఒక 1 minute అలాగా పెట్టేస్తే బీప్ సౌండ్ వచ్చేసి, అది విన్నాం కదా హాస్పిటల్లో, అది ఎలక్ట్రిక్ థర్మామీటర్, అది టచ్ అవుతుంది కదా, టచ్ అవుతుంది. సో ఇది ఛాన్స్ లేదు, తెలుసు. ఇది మెర్క్యూరీ గ్లాస్ థర్మామీటర్, మన చిన్నప్పటి నుండి వాడుతూనే ఉన్నాం. ఒక థర్మామీటర్ మెర్క్యూరీ ఉంటుంది, దాని లోపల మన టంగ్ కింద పెడతాడు జనరల్లీ. సో ఇది కూడా టచ్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వితౌట్ టచింగ్, టచ్ కాకుండా. ఇంకోటి, ఈ ఫిల్డ్ సిస్టమ్ థర్మామీటర్స్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయండి. ఓకే, ఫిల్డ్ సిస్టమ్ థర్మామీటర్ కూడా మనం టచ్ చేయాల్సిందే. ఓకే, ఇందులో మనం డిఫరెంట్, అంటే లైక్ ఎగ్జాంపుల్, ఫిల్డ్ సిస్టంలో మెర్క్యూరీ కూడా రావచ్చు. ఓకే, ఎయిర్, వేపర్, ఓకే, లేదా మిగతా లిక్విడ్స్, వేరే లిక్విడ్స్ కూడా వేయచ్చు. లైక్ ఎగ్జాంపుల్, నేను ఆల్కహాల్ ఉందండి, ఆల్కహాల్ బేస్డ్ థర్మామీటర్స్ కూడా ఉంటాయండి. ఓకే, అలాంటి వాటిని ఫిల్డ్ సిస్టమ్ థర్మామీటర్స్ అంటాం. సో ఈ మెర్క్యూరీ కూడా ఈ మెర్క్యూరీ ఉంది కదండి, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫిల్డ్ సిస్టమ్ థర్మామీటర్ కిందకే వచ్చేస్తుంది. సో డోంట్ వరీ, ఇది కూడా టచ్ చేయాలి, 3 టచ్ చేసి మెజర్ చేయాలి. సో మన ఆప్షన్ ఏంటి, ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్. మీరు చూసే ఉంటారు, మనం ఇలా ఉన్నాము కోవిడ్ టైంలో, ఎస్పెషల్లీ పాండమిక్ టైంలో ఏంటి, ఇలా మనం ముందు ఒక మిషన్ పెడతాం, మనం టచ్ చేయకుండా ఇలా మెజర్ చేస్తుంది కదండి, దాన్నే ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. ఇందులో స్కేలార్ క్వాంటిటీ ఏంటంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటో చూద్దాం. సో వెక్టార్ అంటే విచ్ ఈస్ హ్యావింగ్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. వెక్టార్ క్వాంటిటీస్కి ఏముంటాయండి, డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటాయి. డైరెక్షన్ అంటే అందరికి తెలుసు, అంటే ఒక పర్టికులర్ వైపు వెళ్ళామండి, అప్పుడు మనకు ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ ఉంది, డైరెక్షన్ వచ్చేసింది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి సార్ అంటే, మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక నెంబర్, అంటే ఒక స్ట్రెంగ్త్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను 10 meters నడిచాను అంటే 10 అనేది ఒక నెంబర్ కదా, సో దాన్నే మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఏమన్నా 100 meters నడిచాను, ఇప్పుడు 10 meters పెద్దనా 100 meters పెద్దనా, 100 పెద్ద కదా. 100 అంటే మ్యాగ్నిట్యూడ్ పెద్దగా ఉంది, మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంది, ఇలా. సో నెంబర్ చెప్తాం కదండి, ఆ నెంబర్ అనేది మన మ్యాగ్నిట్యూడ్ స్ట్రెంగ్త్ని చెప్తుంది. సో నేను 10 meters ఈస్ట్ సైడ్ నడిచాను, 10 meters అనేది మ్యాగ్నిట్యూడ్, ఈస్ట్ అనేది డైరెక్షన్. సో ఇలా ఏవైతే క్వాంటిటీస్, ఫిజికల్ క్వాంటిటీస్కి డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటాయో అప్పుడు వాటిని ఏమనాలి, వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. అలా కాకుండా స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటండి, ఓకే, జనరల్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, బట్ డైరెక్షన్ ఉండదు, నో డైరెక్షన్. జనరల్గా దీనిలోకి డైరెక్షన్స్ ఉండవు, మ్యాగ్నిట్యూడ్ ఒకటి ఉంటుంది, ఓకే, డైరెక్షన్ ఉండదు, డైరెక్షన్ మిస్ అవుతుంది, అందుకే వీటిని స్కేలార్ క్వాంటిటీస్ అనాలి. చలో ఒక్కసారి మనం ఆప్షన్స్ చెక్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే మనందరికి తెలుసు, ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లో ఇంకా వెళ్తూనే ఉండాలి. నువ్వు స్ట్రేట్గా వెళ్ళినప్పుడు డైరెక్షన్ ఫిక్స్ కదండి, ఫిక్స్. మ్యాగ్నిట్యూడ్ ఎంత వెళ్ళవో చెప్పొచ్చు, తర్వాత అయినా చెప్పొచ్చు. సో ఇది వెక్టార్ క్వాంటిటీ అయిపోతుంది కదా మరి, అంతే కదా, రైట్. నెక్స్ట్ ఫోర్స్ ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇంటూ యాక్సిలరేషన్కి, మాస్కి డైరెక్షన్ లేదు, ఓకే, బట్ యాక్సిలరేషన్కి ఉంటుందండి. సో ఒక నెంబర్ ఉంటుంది, m ఇంటూ ఏ చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, అంటే మ్యాగ్నిట్యూడ్ పక్కా ఉంటుంది. ఫోర్స్కి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదండి, ఉంటుంది. అండ్ డైరెక్షన్ కూడా చెప్పొచ్చు కదా, నేను ఫోర్స్ ఇలా ఈ వైపు వేశాను చెప్పొచ్చు. సో ఇట్ ఈజ్ ఆల్సో వెక్టార్ క్వాంటిటీ కిందికే వచ్చేస్తుంది. నెక్స్ట్ మొమెంటం. ఈ మొమెంటం ఫార్ములా ఏంటండి, మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మళ్ళీ మాస్కి డైరెక్షన్ లేదు కానీ వెలాసిటీకి ఉంటుంది కదా, వెలాసిటీకి డైరెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ మొమెంటం అనేది ఏంటి, వెక్టార్ క్వాంటిటీ. సో ఈ మూడు మన ఆప్షన్స్గా ఇవి మూడు వెక్టర్ అయినప్పుడు ఇప్పుడు మన స్కేలార్ క్వాంటిటీ ఎవరు, ఈజ్ ప్రెషర్. సో ప్రెషర్ ఎలా స్కేలార్ క్వాంటిటీ అయింది సార్ అంటే, ప్రెషర్ ఫార్ములా, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా.
చలో ఫోర్స్ అనేది వెక్టార్, మనం ఇందాక కూడా డిస్కస్ చేసాం, ఫోర్స్ వెక్టార్ అండి, నో డౌట్. బట్ ఏరియా కదా, ఏరియాకు ఒక డైరెక్షన్ ఉందా? సో ఏరియా ఏంటంటే ఇది అని చూపిస్తాం, ఏరియా ఏంటంటే ఇది అని చూపిస్తాం, బట్ డైరెక్షన్ ఎక్కడుంది కదా, డైరెక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీ అయింది. సో వెక్టార్ స్కేలార్ యొక్క మెయిన్ దేన్ని వెక్టార్ అనాలి, దేన్ని స్కేలార్ అనేది ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం. అప్పుడప్పుడు మెమరైజ్ చేస్తే ఏమవుతుందండి, సో స్కేలార్ అంటే ఇది, వెక్టార్ అంటే ఇది అని తెలుస్తుంది అనమాట. ఐ హోప్ యూ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.